అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం అడ్రోడ్ తిమ్మాపురంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సేనాపతి బాబురావు మాస్టర్ తన దివంగత కుమార్తె పేరుతో స్థాపించిన శ్రీ కుసుమ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు ఉత్సాహంగా తరలివచ్చి రక్తదానం చేశారు. తుని మదర్ బ్లడ్ బ్యాంక్ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో 117 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం కుసుమ కావ్య ఫౌండేషన్ సౌజన్యంతో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు తోట నగేష్, బోడపాటి శివదత్, ఆకేటి గోవిందరావు, పప్పల శివ, అమలకంటి అబద్దం, గెడ్డం ఆకాష్, చైతన్య వంటి ప్రముఖ నాయకులు హాజరై రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెట్స్ ప్రదానం చేసి బాబురావు మాస్టర్ సేవలను కొనియాడారు. పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానంతో 4 ఏళ్లుగా కుసుమ కావ్య జ్ఞాపకార్థం మెగా రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు సుమారు 500 మందికి పైగా రక్తదానం చేస్తారని పేర్కొన్నారు. బాబురావు మాస్టర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఇంత పెద్ద స్థాయిలో రక్తదానం జరగడం అభినందనీయమన్నారు. పవన్ కళ్యాణ్ పట్ల అభిమానంతో ప్రతి సంవత్సరం ప్రజలు ముందుకొస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కూటమి ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలతోటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన మొన్న విశాఖపట్నం 3 రోజుల పర్యటన వచ్చినప్పుడు పుట్టినరోజు వేడుకలు అట్టహాసంతో చేయకండి, సేవా కార్యక్రమాలతో చేయండి అని ఏదైతే పిలిపించారో దానికి అనుగుణంగానే కార్యకర్తలందరూ కూడా వివిధ రకాలుగా వివిధ రంగాల్లో సేవలు చేసుకున్న కానీ రోగులకు కానీ, హాస్పిటల్ వాళ్ళకి, అలాగే పేద విద్యార్థులకు కానీ, అనాథాశ్రమాల్లో కానీ ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా సేవ చేస్తున్నారు. మరి పాయకరాయపేట నియోజకవర్గంలో చెప్పుకోవాలంటే బ్లడ్ బ్యాంక్కి డోనర్గా ఉంటూ బ్లడ్ బ్యాంక్ కాదు ఇది 4వసారి ఆయన నిర్వహించిన బాబురావు మాస్టర్ జనసేన నాయకుడు. ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారని, ఎంతో మంది బ్లడ్ లేని వాళ్ళకి నేను కూడా ఎన్నోసార్లు ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. మరి ఇమీడియట్గా స్పందించి ఇక్కడ తుల్లో కానీ లేదంటే అటు విశాఖపట్నంలో కూడా ఆయన ముందుకు వచ్చి ఆయన ప్రతినిధులు, బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులకి ఇమీడియట్గా ఫోన్ చేసి లేని వాళ్ళందరికీ కూడా అత్యవసర సమయంలో మరి బ్లడ్ అందిస్తున్నారు. మరొకసారి ధన్యవాదాలు బాబురావు మాస్టర్కి తెలియజేస్తూ, మరి మా ప్రీతం నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి భగవంతుడు ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మరి ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ గారు, మన గోవిందరావు గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడే శివదత్ గారు కూడా పాల్గొన్నారు. కాబట్టి మరి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మరి మాకు ఈ అవకాశం కల్పించిన బాబురావు మాస్టర్ ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతూ, జన సైనికుడికి పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. మన ఆరాధ్య నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 130 మంది, రెండో సంవత్సరం 135, మూడో సంవత్సరం 145, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 90 మంది ఇవ్వడం జరిగింది. ఈ 4 సంవత్సరాలు కూడా ఉత్తరాంధ్రలో ఎక్కడా ఇవ్వనటువంటి బ్లడ్ డొనేషన్ ఒక ఎస్రాయవరం మండలం తిమ్మాపురం పంచాయతీ పరిధిలోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేము మదర్ బ్లడ్ బ్యాంక్కి అందజేయడం జరుగుతుంది. ఈ బ్లడ్ని వారి నుండి ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఈ బ్లడ్ని మేము అందజేయడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం అంటే ప్రతిరోజు ఇంచుమించుగా సంవత్సర కాలంలో సుమారు 200 మంది పైగా మేము వాళ్ళందరికీ కూడా బ్లడ్ అవసరమైన వాళ్ళందరికీ సప్లై చేస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ స్ఫూర్తి ఎవరంటే ముఖ్యంగా మన అందరికీ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారే అని అందరికీ చెప్పొచ్చు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ అవ్వచ్చు, లేదా మొన్న ఆయన పుట్టినరోజుకి వచ్చి అది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు నాడు అవయవదాన కార్యక్రమం చేశాం. అంటే నేత్రదాన కార్యక్రమం మన కాకినాడ బాలం ట్రస్ట్ బాలం ఐ బ్యాంక్ వారి నుంచి, బాలం బాలకృష్ణ ఐ బ్యాంక్ వారి నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ నుండి కోనవనపల్లి గ్రామంలో సుమారు 100 మంది చేత ఐ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మెగా ఫ్యామిలీ అంటే ఎప్పుడు కూడా సేవ చేస్తూనే ఉంటారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, లేదా జన సైనికులు అవ్వచ్చు, వీర మహిళలు అవ్వచ్చు, అందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే చేస్తూనే ఉన్నాం. ఈరోజు గ్రామంలో మన బాబురావు మాస్టర్ గారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది. సరే, అయితే ఈ బ్లడ్ బ్యాంక్ అనేది గత 4 సంవత్సరాల నుంచి చాలా
ఎక్కువ చాలా బాగా జరుపుతున్నారు. ఇందులో మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ భగవంతుడిని ఆ బాబురావు మాస్టర్ గారికి మంచి ఆరోగ్యం, మంచి ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమం